నమస్తే. మీరు చూస్తున్నది టీబీజీ రైతు నేస్తం. నేను మీ తాటిబాపు. మనం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముతార మండలం గండికారం అనే గ్రామంలోని రైతు శ్రావణ్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. ఈ రైతు గత 13 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎర్రచందనం మొక్కలను నాటుకున్నాడు. తనకున్న 2 ఎకరాలన్నర భూమిలో 900 మొక్కలు నాటుకోగా ఇప్పటికే 200 మొక్కలు చనిపోయినాయి. మిగతా 700 మొక్కలు మిగిలిన్నాయి. రైతు ఈ ఈ మొక్కలను హార్వెస్టింగ్ చేసుకోవాలంటే మరో 15 సంవత్సరాలు పడతాయని అంటున్నాడు. సుమారుగా 30 సంవత్సరాలకు హార్వెస్టింగ్ వస్తాయని చెప్తున్నారు. ఇప్పటికీ రైతు ఈ పరిణామం మీరు 20 ఇంచుల వరకు రావాలని చెప్పి రైతు చెప్తున్నారు. 20 ఇంచులు సేగ వస్తేనే మంచి ధర వస్తుందని చెప్తున్నాడు. ఎవరైనా రైతులు కనుక ఈ ఎర్రచందనం సాగు చేసుకోవాలంటే దీర్ఘకాలికంగా కాలం ఆగి లాభాలు రావాలనుకున్న వాళ్ళు మాత్రమే సాగు చేసుకోవాలని చెప్తున్నారు. వీటికి ముఖ్యంగా ఎర్ర నేలలు లేదంటే రాళ్ళు ఉన్న నేలలు వ్యవసాయానికి యోగ్యం కాని భూములలో మాత్రమే సాగు చేసుకోవాలని చెప్తున్నారు. రైతులు ఎవరైనా సాగు చేసుకోవాలనుకుంటే ఎక్కువ కాలం ఆగి లాభాలను తీసుకునే ఓపిక ఉన్నవారు మాత్రమే సాగు చేసుకోవాలని రైతు సూచిస్తున్నారు. నమస్తే శ్రావణ్ రెడ్డి గారు. నమస్కారం. మీరు ఈ 2.5 ఎకరాల్లో 13 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు, క్రితం పెట్టిందని చెప్తున్నారు కదా. అవునండి. మీకు సంబంధించి అసలు ఎప్పుడు మొక్కలు తెచ్చిండ్రు, ఎప్పుడు నాటిండ్రు, మీ అనుభవాలను రైతులకు వివరిస్తారా? 2012 సంవత్సరంలో అప్పుడు ఎర్రచందనం మొక్కలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఒక్కొక్క మొక్క వచ్చేసి మనకు అప్పుడు 100 రూపాయలకు మనకు ఇవ్వడం జరిగింది. అది మన పర్సనల్ డబ్బులతో మనం కొనుక్కొని రావడం జరిగింది. ఇది వచ్చేసి మొత్తం 2.5 ఎకరాలలో సుమారుగా ఒక 900 నుంచి 1000 మొక్కల వరకు పట్టినాయి. ఆ తర్వాత మొత్తం మన ఖర్చు వచ్చేసి బోరు, ఫెన్సింగ్ అన్నీ కలిపి ఒక 4 లక్షల వరకు ఖర్చు రావడం జరిగింది 13 సంవత్సరాల క్రితం. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఈ ఇంకా పెరిగే దశలనే ఉన్నాయి. వాళ్ళప్పుడు వాళ్ళు ఇచ్చేవాళ్ళు మనకు 15 సంవత్సరాల వరకు అని చెప్పి అన్నారు. కాకపోతే ఇప్పుడే షాగా తయారవుతుంది. దీనికి సంబంధించి ఇంకా టైం పట్టేలా ఉంది. ఇప్పుడు మీరు 900 మొక్కలు పెట్టుకున్నారని చెప్తున్నారు కదా. ఇప్పుడు 900 ఉన్నాయా, బతికే ఉన్నాయా? లేవండి. అయితే కొన్ని ఈ యాజమాన్య పద్ధతులలో కొన్ని మిస్టేక్స్ జరగడం వల్ల కొన్ని మొక్కలు చనిపోవడం జరిగింది. అలాగే పురుగు బట్టి కొన్ని మొక్కలు కూడా చనిపోవడం జరిగింది. సుమారు ఇప్పుడు 700 పైగా మొక్కలు ఉన్నాయి. అంటే 200 దాకా పోయినాయి. ఇంకొక 10% పోయినా పెద్ద బాధ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే బాగా దగ్గరకు అయిపోయినాయి మొక్కలు. అప్పుడు మనకు చెప్పకపోవడం అంటే సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల. ఇప్పుడు ఈ కొన్ని మొక్కలు ఇట్లా చనిపోయి కనబడదు అంటే మీరు పోయినాయి కదా, ఇవి ఎట్లా? వీటిని ఒకవేళ అవసరం ఉన్నాయి అని అంటే ఎవరికైనా ఈ పూజలు, యజ్ఞాలకు వాటికి వాడుకోవడం, వాటికైనా తీసుకుపోవడం జరుగుతుంది. లేదు అంటే కాల్చేయడమే. ఇప్పుడు ఆల్రెడీ 12 అయిపోయి 13 సంవత్సరాలు నడుస్తున్నది. ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? సుమారుగా ఇంకొక 13 సంవత్సరాలు, 15 సంవత్సరాల వరకు పట్టే అవకాశం ఉన్నది. వాస్తవానికి విషయం ఏంటంటే ఇది మనం మొక్కలు పెట్టడం, ఈ మొక్కలు మన జనరేషన్ కోసం అయితే నాకు తెలిసి కాదు అని చెప్పి నేను గెస్ చేయగలను. చిన్న వయసులో నేను పెట్టడం వల్ల ఇంకొక 15 సంవత్సరాల వరకు మనకు చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు మరి బయట వేరే ప్రాంతాలలో ఈ క్రాప్ రావడానికి 15 సంవత్సరాలని చెప్తారు కదా. 15 సంవత్సరాలకు అని చెప్పినప్పుడు మీకు ఇప్పుడు ఆల్రెడీ 13 సంవత్సరాలు అవుతుంది. ఇంకో 2 సంవత్సరాలకు మీకు హార్వెస్టింగ్ వచ్చే అవకాశాలు ఉండాలి. ఇంకా 10 సంవత్సరాలు చిల్లర పడుతుంది అంటున్నారు కదా. అయితే వాస్తవానికి విషయం ఏంటంటే శేషాచలం అడవులు ఏంటంటే వాటి సాగుకు అనుకూలమైన నేలలు, వాటి పెరుగుదలకు. మన తెలంగాణ అయితే టేకు మొక్కలకు అనుకూలం ఎలానో ఈ మొక్కలకు సరైన అనుకూలమైన పరిస్థితులు కాదు. మళ్ళీ దట్టు ఇది ఉన్నది ఏంటంటే మనకు ఇసుక నేలలు ఇవి ఎర్ర చెక్క నేలలా లేకపోతే మొరం నేలలు, ఎర్ర మొరం నేలలు అయితే మనకు బాగుండు. కాకపోతే అందు గురించనే మనకు ఇది సాగు పంట రావడానికి మనకు ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు మీ భూమి ఎట్లాంటి స్ట్రక్చర్ ఉన్న భూమి ఇది? మాది ఇసుక నేలలండి. ఇసుక నేలలు అంత తొందరగా మొక్క ఎదిగి మీకు ఆ లోపల సేగ రాదంట? రాదండి. దీనికోసం దీంట్లో మొక్కలు పెట్టేటప్పుడు మనము పాటుగా 30 ట్రాక్టర్ల పెంట అట్లాంటివి వేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మనకి ఇందులో గొర్రెలను కూడా మనం పెంచడం జరుగుతుంది. గొర్రె మందలు ఇట్లా పెట్టిస్తాము. పెట్టడం వల్ల ఏంటంటే ఆర్గానిక్ మెన్యూర్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ ఆకు రాలిన ఆకు కూడా భూమిలోకి వెళ్ళిపోయి మనకు మళ్ళీ పైపాటుగా జరిగి
ఇప్పుడు దీంట్లో దున్నిస్తారా సంవత్సరానికి? లేదు, ఒక 5 ఇయర్స్ వరకు మనం దున్నేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఆపేయడం జరిగింది. ఎందుకు? వేర్లు అంటే దూరం వెళ్ళిపోతాయి. ఆ తర్వాత నుంచి మనం అట్లనే దున్నేయడం వల్ల ఏమైతే ఏర్లు తెగి మొక్క గాలి దుమారం ఇట్లా వచ్చినప్పుడు పడిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు మొదటి నుంచి అంటే సస్యరక్షణ దీనికి సంబంధించిన ఉంటాయి కదా చేసే పనులన్నీ, అవన్నీ కరెక్ట్ గా చేసుకుంటూ వచ్చినారా? అవునండి. ఫస్ట్ 2 ఇయర్స్ వరకు వీటిని మొక్కలను మనం ఓన్లీ పెంచడం వరకు మాత్రమే సరిపోతది. ఎట్ ద సేమ్ టైమ్ ఏందంటే వాటి చుట్టుపక్కల ఉన్న గడ్డి మాత్రమే తీయడం. మిగతా మధ్యలో రోటోవేటర్ అంటే ట్రాక్టర్ వెళ్ళడానికి అటు ఇటు నా ఇది 9 ఫీట్ల వెడల్పుతోటి మనం పెట్టుకోవడం జరిగింది. ట్రాక్టర్ వచ్చేసి 6, 7 ఫీట్ల వరకు వెళ్ళిపోతది. మిగతాది మనకుంటది. ఆ మిగతాది మనం గడ్డి కలుపు తీయించడం జరుగుతదన్నట్టు. ఇప్పుడు మీరు మొదట పెట్టిన పెట్టుబడి కాకుండా ఈ 13 సంవత్సరాల్లో ఇంకా అదనంగా ఎంత ఖర్చయింది మీకు? ఇక తర్వాత పెద్దగా అదనంగా పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. వాటికి సంబంధించి మనం ఎప్పుడో ఒకసారి కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు ఆ క్లోరో గానీ, లేకపోతే ఏదైనా గుళికలు గానీ వాటి మొదళ్ళలో వేసుకుంటే మనకు పురుగు అనేది రాకుండా ఉంటది. ఇప్పుడు ఈ పురుగు వచ్చి చెట్లు చనిపోతాయనంటున్నారు. దీన్ని మీరు ఎవరన్నా శాస్త్రవేత్తలను గానీ, లేకపోతే వ్యవసాయ శాఖ వాళ్ళని వీళ్ళని కనుక్కొని ఏదన్నా చేసిండ్రా? ఇదివరకు నేను కనుక్కోవడం జరిగింది. కాకపోతే సరైన సొల్యూషన్ నాకు ఇప్పటివరకు ఎవరు చెప్పలేకపోతున్నారు. అయితే ఇది అప్పటిదప్పుడు ఏందంటే డిసెంబర్, జనవరి నెలలలో ఈ పురుగు లోపల తయారైతుంది. తయారై అప్పటిదప్పుడే కొరికి మళ్ళీ ఫిబ్రవరి వరకు ఖతం వెళ్ళిపోతుంది. ఏమైతుందో అర్థం కావట్లేదు ఇక. ఆ తర్వాత అది చనిపోవడం జరుగుతున్నది. చెట్టు ఎండిపోయి చనిపోతుంది. మీకు ఒక్క చెట్టు చనిపోయినా చాలా నష్టం జరుగుతుంది. ఇక చెట్టు ఎండిపోయినా ఇక చాలా నష్టమే జరుగుతున్నది. కాకపోతే ఏంటంటే సరే కొన్ని చెట్లు పోతే మనకు ఇప్పటి వరకు అయితే లాస్ ఏం లేదు అని నేను అనుకుంటున్నాను. కానీ దగ్గర చెట్లు పోవడమో లేకపోతే పెద్ద చెట్లు పోవడమో మనకు ఇబ్బందికరమైన అంశం. అంటే వాటిని కాపాడుకోవడానికి మీరు ఇంకెవరిని సంప్రదించి అయితే వీటికి సంబంధించి మైలుతుత్త ద్రావణం అది పెట్టాలి అని చెప్పి అంటున్నారు కొంతమంది. మరి అది ఎంతవరకు పనిచేస్తుందో అది కూడా పెట్టి చూడాలి. అంటే ఇప్పుడు ఇది కాండం తొలిసే పురుగు? కాండం తొలిసే పురుగు అండి. దానికి ఇట్లా మందు ఒకటి చెట్లకు పెట్టి ఉంచుతారు కదా అట్లా. అదే అయితే అట్లా పెడితే ఇది పని చేయట్లేదండి. అట్లా పెట్టి కూడా చూసినాము. ఏది మన బెల్లం అది పెట్టడం అవి ఇవి చూసినాం కానీ ఏది సక్సెస్ కావట్లేదు. ఒక దిక్కని కాదు, నేను పెట్టినప్పుడు ఇక్కడ నాకు తెలిసి చుట్టుపక్కల డిస్టిక్ లో ఎక్కడ ఎవరు పెట్టలేదు. ఆ తర్వాత చూడడం మన మండలంలో అయితే మొదలు మీరే అనుకుంటున్నారు. మన మండలం ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఈ సరౌండింగ్స్ లో కూడా ఎవరు లేరు. ఇంత పెద్ద చెట్లు ఎక్కడ ఇంత పెద్ద చెట్లు ఎక్కడ లేవు. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ ఎక్కడ ఎర్రచందనం కానీ శ్రీగంధం ఇది వేసుకున్నప్పుడు మొక్కలను దూరం పెట్టి మధ్యలో ఓస్ పాయింట్ కింద వేరే పెడుతున్నారు కదా. మీరు అప్పుడు అట్లా ఎవరు సలహా ఇవ్వలేదా? శ్రీగంధంకి హోస్ట్ ప్లాంట్ కావాలి, ఎర్రచందనంకి అవసరం లేదు. శ్రీగంధం ఎర్రచందనం ఇది ఎర్రచందనం అండి. ఎర్రచందనం దీనికి హోస్ట్ ప్లాంట్ అవసరం లేదు. శ్రీగంధంకు ఎర్రచందనంకు తేడా ఏంది మరి? శ్రీగంధం వచ్చేసి మనం ఇది సుగంధ ద్రవ్యాలు అంటే మన సెంట్లు సబ్బులలో వాడుతూ ఉంటాం కదా మెయిన్, అది అన్నట్టు. శ్రీగంధం వచ్చేసి అది సువాసన కలిగి ఉంటది. ఇదేమో షాగ వస్తుంది, అది కూడా షాగ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది ఫర్నిచర్ గానీ మెడిసిన్ గానీ ఇది వెళ్ళిపోతుంది అన్నట్టు. అంటే ఇదే ఖరీదైన మొక్క దానికన్నా? వాస్తవానికి ఖరీదు విషయంలో ఇదే ఖరీదైన మొక్క దానికంటే కూడా. కాకపోతే ఏంటంటే దీని క్రాప్ రావడానికి మనకు టైం ఎక్కువ పడుతుంది. అది శ్రీగంధం 15 సంవత్సరాలకు 15 సంవత్సరాలలో ఎంత షాగ వచ్చినా గానీ దాన్ని తీసేసుకోవచ్చు, ఈజీగా అమ్మేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ మొన్న రీసెంట్ గానే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా లైసెన్స్ హోల్డర్లు ఎవరెవరు ఉన్నారో అది కనుక్కుంటే మనం అంటే మీరు హార్వెస్ట్ చేసే టైంలో మీ పట్టా భూమి కాబట్టి ప్రాబ్లం లేదు, తీసుకొని అమ్ముకోవచ్చు. అవునండి. ఇంకా ఇప్పుడు మరి రైతులకు ఇప్పుడు మీ ఎర్రచందనం అంటున్నారు కదా, ఎర్రచందనం సాగు చేసుకుందాం అనే రైతులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎర్రచందనం సాగు చేసే రైతులకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఎర్రచందనం అనేది మన తెలంగాణ భూములకు ఆల్మోస్ట్ దాదాపు సూటబుల్ కాదు. కానీ కొంతమంది ఇక బడాబాబులో లేకపోతే ఆ చుట్టుపక్కల అలాంటి వాతావరణం ఉన్న రైతులు కొంతమంది పెంచుతున్నారు. నాకు తెలిసి అయితే ఇది 100% సూటబుల్ కాదు అని చెప్పి నేను సజెస్ట్ చేయగలుగుతున్నా. ఇప్పుడు చాలా మంది ఇంకోటి ఏంటంటే ఫామ్ ల్యాండ్స్ అవి ఇవి అని చెప్పి కూడా తీసుకుంటున్నారు. అది తీసుకోవడం వేస్ట్ తప్ప ఉపయోగం లేని అంశం అది. ఎందుకంటే ఎక్కువ సమయం పడుతుంది, బాగా లాంగ్ టైం పడుతుంది. మనం ఒకవేళ కనుక ఇక నాకు వద్దు నా పిల్లలకు వాళ్ళకో వీళ్ళకో కావాలి అనుకుంటే భూమి తీసుకొని పెట్టుకోవడం బెటర్. కానీ వాళ్ళు ఇప్పుడు నేను పెట్టి నాకే పంట కావాలి అని అనుకోవడం మాత్రం వేస్ట్. అంటే ఇప్పుడు మీరు 13 సంవత్సరాలు అయితే ఇంకో 15 సంవత్సరాలు 28-30 సంవత్సరాలు అంటే 28-30 సంవత్సరాల్లో ఈ 2 ఎకరాల భూమిలో
మీకు వేరే పంట వేసుకుంటే వచ్చే ఆదాయం కన్నా ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఒకవేళ వచ్చే అవకాశం ఉన్నది, కాకపోతే జనరేషన్ మారిపోతుంది. అప్పటికి మనం తినే అవకాశం కూడా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా 100%. అంటే మనం చేస్తే మన పిల్లలకు మనం చేస్తే మన పిల్లల కోసం మాత్రమే పనిచేస్తుంది. నేను ఆ ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అంటే మనకు ఈ భూమిలో వేరే పంట పండించుకునే దానికన్నా ఇది పెట్టుకుంటే లాభమే జరుగుతుందా? లాభమే జరుగుతుంది. కాకపోతే చాలా లాంగ్ ప్రాసెస్. 30 సంవత్సరాలు ఓపిక పట్టాలి. 30 సంవత్సరాలు ఓపిక పట్టాలి. మనం కదా భూమి మీద ఇన్వెస్ట్ చేసి అట్లా వదిలేసి. ఇప్పుడు మీ దాంట్లో సేగ ఎంత వరకు వచ్చిందంటే సుమారుగా మనకు ఇప్పుడు ఒక్కొక్క చెట్టు వచ్చేసి ఇప్పుడు మనకు 30 నుంచి 35 ఇంచెస్ వరకు ఉందండి. లోపల వచ్చేసి ఒక 7 నుంచి 10-12 ఇంచుల వరకు చుట్టుకొలతతోటి సాగ ఉందండి. అది మనం ఒకవేళ హార్వెస్ట్ చేసేటప్పటికి ఎంత ఉండాలి? సేగ పరిణామం ఎంత ఉండాలి? ఎన్ని ఇంచులు ఉంటే సేగ వచ్చేసి మనకు అప్పటి వరకు సేగ వచ్చేసి మనకు ఒక 20 ఇంచుల వరకు వస్తే మనకు మంచిగా ఉంటది. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న వాతావరణానికి అయితే మన క్వాలిటీ విషయానికి వచ్చే వరకు తగ్గుతుంది. అక్కడ ఉన్న క్వాలిటీ ఇక్కడ ఉండకపోవచ్చు అని నా ఒపీనియన్. అంటే క్వాలిటీ అనేది దీన్ని ఎట్లా లెక్కిస్తారంటారు అప్పుడు మీరు? అది కూడా నాకు తెలియదు వాస్తవానికి. బట్ అందులో వాటి గ్రేడ్ను బట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే నాకు పూర్తిగా అవగాహన లేదు, కానీ ఇప్పుడు మన పుష్ప సినిమాలో చూపించినట్టుగా మనకు దాని గ్రేడ్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు. ఈ సాయిల్ అనేది మనకు అందులో దాన్ని బట్టి మనకు నాణ్యత అనేది పెరుగుతుంది. మన సాయిల్లో కొంచెం నాణ్యత తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు నాటి 13 సంవత్సరాలు అవుతున్నారు. ఇంకా 15 సంవత్సరాల వరకు కూడా ఇంకా ఇది క్రాప్ ఇట్లే ఉండాలి అంటున్నారు కదా. మరి 15 సంవత్సరాల వరకు కూడా ఇప్పుడు దీనికి ఇంకా మీరు 15 సంవత్సరాలలో ఇంకేమన్నా చేయాలా? అంటే ఇట్లనే చెట్లు మామూలుగా ఉండి నీళ్లు పెడితే సరిపోతుంది? ఇక అవసరం లేదు. వాస్తవానికి అసలు నీళ్లు పెట్టకపోవడమే మంచిది. ఇప్పుడు మనకు సాగ రావాలంటే నీళ్లు పెట్టకూడదు, అసలు మామూలుగా అయితే పెట్టొద్దు. మరీ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఒక్కసారి పెడితే సరిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఎండాకాలంలో అడపదడప 1-2 వర్షాలు పడుతున్నాయి కాబట్టి దాదాపు అవసరం లేదు. ఏమున్నా కానీ ఫస్ట్ 3 ఇయర్స్ లేకపోతే 5 ఇయర్స్ వరకు మాత్రమే నీళ్లు పెడితే సరిపోతుంది. ఇది ఏంటంటే అడవిలో పెరిగే చెట్టు ఇది. సో దీనికి నీళ్లు పెట్టడం అవసరమే లేదు, వాటంతట అవే పెరుగుతాయి. అంటే ఇంకా మనం ఏమన్నా ఇప్పుడు ఎరువులు అట్లాంటివి ఎరువులు కూడా ఏం అవసరం లేదు. ఏమున్నా మనకు పాసిబుల్ అయితే ఇట్లా గొర్రెలో లేకపోతే బర్రెలో ఏమన్నా ఉంటే గేదెలు గొర్రెల మందలు పెట్టాలి. గొర్రెల మందలు అట్లాంటివి పెట్టుకుంటే ఆర్గానిక్ మెన్యూర్ వాటికి అందుతుంది. సో ఇంకా అవి పెరిగే అవకాశాలు ఉంటాయి. అవి ఇక చెట్ల కొమ్మలు ఇట్లా అట్లాంటివి ఏమన్నా కుట్టడం అయితే ఇప్పుడు ఏం అవసరం, అంటే నా వాటికి అవసరం లేదు. 7 ఇయర్స్ వరకు కొట్టాల్సి వస్తుంది. 7 ఇయర్స్ తర్వాత ఇక ఆటోమేటిక్గా అవి పైకి వెళ్ళిపోతాయి. ఎప్పటికప్పుడు అట్లా ప్రూనింగ్ ఫస్ట్ 3 ఇయర్స్ అయితే ఏం చేయొద్దు. మొక్కలు పెరిగే దశ కాబట్టి అప్పుడు ఏం చేయొద్దు. 3 ఇయర్స్ తర్వాత నుంచి చిన్నగా మొక్కలు కట్ చేసుకుంటా పోవాల్సి వస్తుంది. అదే శ్రీగంధం అయితే అసలు వాటి మొక్కలే ఆల్మోస్ట్ కట్ చేయొద్దు, ఆల్మోస్ట్ ముట్టుకోవద్దు. ఇక వీటికి మాత్రం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఇట్లా మనకు పైకి వెళ్ళిపోతాయి. ఇక పైకి వెళ్ళిపోయిన తర్వాత అవి ఇప్పుడైతే మీరు ఇక దీనికి వచ్చే 15 సంవత్సరాలు మీరు ఉంచుకుందాం సేగ, మీకు అమ్మకానికి కరెక్ట్ గా ఉండే సేగ వచ్చే వరకు కూడా మీరు దీనికి ఎట్లాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం అవసరం లేదు. ఓన్లీ చెట్లను కాపాడుకుంటే అయిపోతుంది. ఉన్న చెట్లను కాపాడుకుంటే అవసరం లేదు. స్వచ్ఛమైన వాతావరణం అయితే ఉన్నది మనకి. ఇంకోటి ఏంటంటే ఇందులో పాసిబుల్ అయితే ఈ గొర్రెల పెంపకం కానీ డైరీ ఫామ్ అట్లాంటివి ఏమన్నా వాటికి సంబంధించి ఒక షెడ్ వేసుకుంటే మనకు తిరగడానికి కానీ నాటుకోళ్ళు కానీ లేదా ఇంకేమన్నా కోళ్ళు కానీ పెంచుకోవడానికి. మీరు నాటుకోళ్ళు కొంత పెంచుతున్నట్టున్నారు? అవునండి. మరి ఇప్పుడు ఇంత మంచి వాతావరణంలో మీరు అట్లా ఇంకేమన్నా మీరు నాటుకోళ్ళు కానీ ఇట్లాంటి ఏమైనా చేద్దామని ఆలోచన ఉన్నారా? ఫామ్ లో గొర్రెల ఫామ్ పెట్టాలన్న ఆలోచన ఉన్నది. ఇంకా దానికి పూర్తి గైడెన్స్ తీసుకోవాలి. మనం ఏకాఏకిన పెడితే మనకు వాటి గురించి పెట్టచ్చా లేదా? అవునండి, పెట్టచ్చు. గొర్రెలు తిరిగినప్పుడు ఇట్లా రాకడం, ఇవి బెరడు తీసుకొని తినడం కూడా చేస్తుంటాయి. గొర్రెలు తినేయండి, గొర్రెలు తినవు. అదే మేకలు అయితే అవి రాకుతా ఉంటాయి, కానీ పెద్దగా అంటే ప్రాబ్లం ఏమి ఉండదు. రాకడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ సన్న చెట్లు ఉంటే వాటిని మేకలు అనేది కొరకడం జరుగుతుంది. దానివల్ల అవి చనిపోయే అవకాశాలు. కోళ్ళు కానీ లేదంటే గొర్రెలైనా పెంచుకోవడానికి అయితే బాగుంటది. అంటే ఇప్పుడు ఇంత కొంచెం వెలుతురు వస్తున్నది కదా, దీంట్లో అంతర్ పంటగా ఇంకా వేరే అంటే కూరగాయలకు సంబంధించిన అట్లా వేయడానికి పనికిరాదా? ఏం రాదండి. ఈ వాతావరణానికి ఆటోమేటిక్ గా మనకు ఏంటంటే ఇప్పుడు ఈ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు అయితే ఏమన్నా తక్కువ నీడకు పండే
ఆకుకూరలు అట్లాంటివి ఏమన్నా అది ఇప్పుడు ఎండాకాలం అట్లాంటివి ఏమైనా ఉంటే ట్రై చేసుకోవచ్చు. కానీ చేస్తలేరు ఇక. ఓన్లీ ఇక దీనికే నేనేం వదిలేసారు. చేయదలుచుకోలేదు, చేయట్లేదండి. ఇప్పుడు ఇట్లాంటి ప్లాంట్ ఉన్న కాడ వక్క లాంటి ఇట్లా ఈ చెట్టుకు పాక్కుంటా పోయేటి కొందరు రైతులు సాగు చేస్తున్నారు కదా. వేరే పంటల అంతర పంటగా వక్క గాని ఇంకా కమలపాకు అట్లాంటి చెట్టు. కమలపాకు ఇట్లాంటివి చేస్తున్నారు కదా. ఉమ్. అట్లాంటివి చేసుకుంటే మీకు ఇంకా అదనం ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రైటే కానీ ఆల్రెడీ నీడ పడుతుంది బాగా, అంటే చిక్కగా అయిపోయినాయి నాకు ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల. యాక్చువల్గా అయితే మొక్క అంత దూరంలో ఉండాలి. ఇది 18 అంటే ఫీట్ల మీరు దూరంలో ఉండాలి. 2 మొక్కలు పెట్టే కాడ 3 పెట్టారు ఇప్పుడు. 2 మొక్కలు పెట్టే కాడ నేను 3 మొక్కలు పెట్టడం మొక్కలు జరిగింది. సో నాకు నీడ ఎక్కువైంది, మొక్కలు కూడా బాగా హైట్ పెరిగినాయి. మాకు ఇంట్లోకి వెళ్ళడానికి కూడా మాకు నీడ తప్ప మాకు ఎండ దొరకట్లేదు. ఇక అందుకని దీనిలో ఏం ఏం చేయదలుచుకోలేదు. చేయదలుచుకోలేదు. ఇక పెడితే ఒక గొర్రెల ఫామ్ అట్లాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటే మనకు వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఇప్పుడు 20 ఇంకో 15 సంవత్సరాల్లో తీసేసినప్పుడు ఇప్పుడు ఈ ఉన్న మీరు ఆ 900కి 700 మిగిలినాయి అంటున్నారు కదా. ఆ 700 మొక్కలకు ఇంకా పోయినా 650 అట్లా మిగిలినా కూడా వీటికి మీకు ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉన్నదంటారు? ఏమో మరి ప్రస్తుతానికైతే నాకు కూడా తెలియదు. దీనికి సంబంధించి ఏంటంటే టన్ను సంథింగ్ ఏ గ్రేడ్ వరకు అంటే 1 crore వరకు ఉన్నది అన్నది చిన్న వినికిడి. ఇక దాన్ని బట్టి ఇప్పటి వరకు అయితే నేను అమ్మిన వాళ్ళని చుట్టుపక్కల అయితే ఎక్కడ చూడలేదు. ఎర్రచందనం అమ్మిన వాళ్ళని ఎవరిని చూడలేదు. చాలా ఫోన్స్ అంటే మీకు తెలిసి ఇంక ఈ ప్రాంతంలో ఎక్కడన్నా పెట్టిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారండి నాకు తెలిసి పెట్టిన వాళ్ళు. అంటే నా తర్వాతనే పెట్టారు. మన మండలంలో ఉన్నారా? మన మండలంలో ఒకటి మహముతార మండలంలో వచ్చేసి ఒకటి మీనాజ్పేట ఒక విలేజ్ లో ఉన్నారు. ఇక్కడ ఒక్కటే ఉందండి బయట పెట్టి. ఇంకోటి మా ఫ్రెండ్ కుమార్ అని మేమిద్దరం ఒకటేసారి పెట్టినాం. ఇక్కడే పెట్టాము. వాళ్ళది ఎంత ఎకరం పెడితే వాళ్ళది ఒక 200 మొక్కలు కూడా లేవు ఇప్పుడు. అంటే మీరు బాగా కాపాడగలగడం వల్ల ఫెన్సింగ్ చేసి ఇవన్నీ చేసి కాపాడగలిగినాం. ఈ ఎర్రచందనం మనం సాగు చేసుకునే రైతులకు మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలా? మన ఎర్రచందనం ఇప్పుడు పెట్టాలనుకునే రైతులకు ఎవరైనా కానీ భూమి ఎక్కువ ఉండి కానీ, లేదు అని అంటే డబ్బులు ఎక్కువ ఉండి కానీ, లేదు అని అంటే ఫ్యూచర్ జనరేషన్ కోసం ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఉద్యోగాల కోసం సిటీ బాట పడుతున్నారు. సో ఇప్పుడు ఈ చదువుకున్న విద్యార్థులు కానీ వీళ్ళు ఎవరు కానీ వాళ్ళ ఉన్న భూమి సాగుకు కొంత వదిలేసి 1-2 ఎకరాలు ఏమైనా పాసిబుల్ అయితే పెట్టేసుకుంటే, అంటే సూటబుల్ అయ్యే నేలలు వాళ్ళ దగ్గర ఎవరు అటవీ శాఖ అధికారుల దగ్గర, లేకపోతే అనుభవం ఉన్న రైతుల దగ్గర, ఇవన్నీ వాళ్ళు దానికి సంబంధించి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత పెట్టుకుంటే బెటర్ అని ఆలోచన. ఇంకోటి ఏంటంటే ఈ పెట్టే భూములు కూడా ఎలాంటి అంటే ఎర్ర చెక్క భూములు కానీ, లేకపోతే ఎర్రమొరం ఉండే భూమి, లేదా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండే భూములు, ఇట్లాంటి రాళ్ళు రప్పలు ఇట్లాంటి భూములు అయితే అంటే వ్యవసాయానికి యోగ్యంగా భూములలో పెట్టుకుంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్. కాకపోతే ఏంటంటే ఇది మన జనరేషన్ కి ఆల్మోస్ట్ దాదాపు పని చేయదండి మెయిన్ గా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది మార్కెటింగ్ రైతులు పెంచుకొని కూడా ఇప్పటికి చాలా మంది ఇబ్బంది పడుతున్న రైతులు, నాకు కాంటాక్ట్ చేసిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు. ఇక దానికి డీలర్లను కానీ, సబ్ డీలర్లను కానీ, లైసెన్స్ హోల్డర్లను కానీ వాళ్ళని వెతుక్కునే పనిలో ఉన్నారు వాళ్ళు ఎవరు కానీ. సరైన ప్రాపర్ ఛానల్ అనేది సరిగా దొరకట్లేదు. రేపు హార్వెస్ట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది ప్రస్తుతానికి పరిస్థితులు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఇప్పుడు పెంచే ఆలోచన పెంచుతున్నారు. సో మనకు బెటర్ సజెషన్ ఏంటంటే ఓపిక ఉంటేనే పెట్టుకోవాలి. ఓపిక ఉండి ఎక్కువ సంవత్సరాలు ఓపిక పట్టే అంత ఓపిక ఉంటేనే పెట్టుకోవాలి కానీ, లేదు మనం నాటి మన పిల్లలకు ఉపయోగపడే అట్లా అనుకోని మాత్రమే పెట్టుకోవాలి కానీ, లేదు అని అంటే మాత్రం పెట్టకండి దయచేసి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు. ఓకే అండి, ధన్యవాదాలు. ఓకే అండి.